కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేసినప్పుడు అమ్మవారిని ఆపాదమస్తకం పరిశీలనం చేసి ఆ తల్లిది అర్ధనారీశ్వర స్వరూపము అని నిర్ధారించారు. ఎంత విచిత్రమూర్తి అంటే మీకు ఎక్కడా లోకంలో అటువంటి మూర్తి లేదు. పోనీ అది ఎవరైనా చెక్కారా? నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు వెంకటేశ్వరుడి గురించి. అలా ఆమె తనంత తానుగా అలా బయటికి వచ్చింది నదీ జలాలలోంచి తప్ప ఎవరూ ఆమెని చెక్కలేదు, ఆ మూర్తిని తయారు చేసిన వాళ్ళు లేరు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తల్లి కూర్చుని ఉంటే ఆ తల్లి యొక్క ఎడమ చెవికి ఉన్నటువంటి ఆభరణం మకర కుండలం, అంటే స్త్రీలు ధరించేటటువంటి ఆభరణం. అది కుడి చేతి వైపు వచ్చేటప్పటికి అభిషేకం జరుగుతున్నప్పుడు పురుష శరీరంగా కుడి చేతి వైపు తెలుస్తోంది. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మవారు తన ఎడమ చేతిని ఇలా ఎత్తి ఉంచితే ఒకవైపు, కుడి చేతిని ఎత్తి ఉంచితే ఒకవైపు, కుడి చేతి వైపు భుజం మీద ఓ చంటి పిల్లాడు పారాడుతూ చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఏ విశాఖేంద్రోపేంద్రో అని శ్లోకాలు చేసినట్లు ఓ చంటి పిల్లవాడు పడుకుని చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అలా పసిపిల్లాడు భుజం మీద పడుకుని ఆడుకుంటుండగా మాతృత్వము పరిపూర్ణముగా వ్యక్తమైనటువంటి తల్లి కాబట్టే బహుశః ఆ తల్లిని దర్శనం చేసి ఆమెని ప్రార్థించి ఎందరికో వివాహాలయ్యాయి, ఎందరో మాతృమూర్తులయ్యారు. అందుకే చాలా చోట్ల చెంగాలయ్య చెంగాలమ్మ అన్న పేర్లు చాలా విశేషంగా కనపడుతూ ఉంటాయి. అసలు అటువంటి అద్భుతమైన మూర్తి నేనెక్కడా చూడలేదు. ఆవిడ చేత్తో పట్టుకున్నటువంటి ఆ తిలకాభరణం, ఆమె పెట్టుకునేటటువంటి బొట్టు, ఇవన్నీ ఒకెత్తు, ఆవిడ చూపు ఒకెత్తు. అభిషేకం చేస్తున్నా లేదు అమ్మవారికి అలంకారం చేసిన ఆవిడ చూపులు పరమ స్పష్టంగా ఉన్నాయి. ఎవరో ఒక స్త్రీమూర్తి అక్కడ కూర్చుని ఉండగా దర్శనానికి వెడితే ఆ చూపు ఎలా ఉంటుందో అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు స్పష్టంగా తల్లి కనురెప్ప పైకెత్తి ప్రసన్నంగా చూస్తోందా అన్నట్లుగా పరమకరుణతో ఆమె యొక్క చూపులు ఆవిష్కృతమై ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశి జగదంబ. ఆ జగన్మాత రాశీభూతమై కొలువై ఉండడం నిజంగా చాలా చాలా గొప్ప విశేషం. అటువంటి తల్లిని ఆ ముత్యాల చీరలో, అలాగే బంగారు చీరలో, పట్టు చీరలో అభిషేకమూర్తిగా చూసి భక్తులందరూ కూడా తరించారు. శంకర భగవత్పాదులు అమ్మవారి అభిషేక గురించి చెప్తూ కనకధారాస్తవంలో ఒక మాట అంటారు. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు కనక కుంభములతో ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకం చేస్తుంటే ఆ నీటి చేత తడిసినటువంటి బట్ట కట్టుకుని ఉన్నటువంటి అమ్మ యొక్క దర్శనం ఎవరు చేస్తారో వారికి ఐశ్వర్యము కటాక్షింపబడుతుంది. ఇక ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరక్కర్లేదు. అలా అభిషేకం జరుగుతుండగా ఎవరు దర్శనం చేస్తారో ఆమె ఎలా చల్లబడిందో అలా యువతల వారి మనసు చల్లబడేటట్టుగా అనుగ్రహించగలదు. ఆ చూపుల వైభవం సామాన్యమైనటువంటి వైభవం కాదు. అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని మూర్తుల యందు ఆ చూపుల యొక్క సొబగు అలా వర్తించదు. అది పరమాద్భుతం. మూకశంకరులు మూక పంచశతి చేస్తూ అమ్మవారిని గురించి వర్ణించారు. వర్ణిస్తూ అమ్మవారి చూపుని వర్ణించారు. అది మూకశంకరులు వర్ణన చేశారు అనుకుంటే యథార్థమునకు పొరపాటు. ఎందుచేత అంటే మూకశంకరులకు జన్మతః అసలు కంఠం లేదు, వారు మూగవారు. అటువంటి వారి నోట్లో తాంబూలపు పిడచపెట్టి అమ్మవారే వాగ్వైభవాన్నిచ్చింది, వాక్శక్తినిచ్చింది. 500 శ్లోకాలు చెప్పారు. అలా వెళ్ళిపోతూ అటు తిరిగి అమ్మ నించుంది.
ఆయన అలా పాదాల దగ్గర కూర్చుని చూశారు. అమ్మ చూసినటువంటి చూపుల్ని, అమ్మ యొక్క చిరునవ్వుని, అమ్మ వైభవాన్ని ఆయన పంచశతి అని 500 శ్లోకాలలో వర్ణించారు. అందులో 100 శ్లోకాలు కేవలం ఆవిడ యొక్క చూపుల వైభవాన్ని చెప్పారు. అమ్మవారిని అలంకారం చేసిన తరువాత దర్శనం చేస్తుంటే నిజంగా ఆవిడ రూపమే గోచరమైంది. ఈ క్షేత్రంలో అన్నిటికన్నా విశేషం ఏమిటి అంటే శివస్వరూపం లింగస్వరూపంగా ఎక్కడా కనపడదు. లింగస్వరూపం లేకుండా అమ్మవారు ఉండడానికి ఇష్టపడదు. మరి లింగస్వరూపంగా భర్తృదర్శనం ఇక్కడ కలగనప్పుడు అమ్మవారు అంత ప్రీతితో ఇక్కడ ఉండి ఇంత గొప్పగా ఎలా అనుగ్రహించగలుగుతోంది అంటే ఈ క్షేత్రంలో ఒక వైభవం ఉంది. ఏమిటా వైభవం అంటే పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు. అదే స్థల వృక్షంగా పిలవబడుతోంది. తెల్లమద్ది చెట్టు, తెల్లమద్ది చెట్టు ఎక్కడ ఉన్నది పరమశివ స్వరూపం. అందుకే ద్రవిడ దేశంలో మధ్యార్జునం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు. ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటారో ఆ చెట్టుని. అలాగే శ్రీశైలంలో స్థలవృక్షం అర్జున వృక్షం, అంటే తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది ఎక్కడ ఉన్నా కూడా అది సాక్షాత్ పరమశివుడు అనే కీర్తిస్తారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటి అంటే పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని కదూ రుద్రాధ్యాయం. ఆ తెల్లమద్ది చెట్టు రూపంలో స్వామి ఇక్కడ విరాజమానుడై ఉంటే ఆయన పక్కనే అమ్మవారు విరాజమానురాలై ఉంది. ఆ తెల్లమద్ది చెట్టు శివస్వరూపమైతే ఆమె కామేశ్వర ప్రాణనాడి. అందుకే ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక అద్భుతం జరిగింది. తెలిసో తెలియకో ఒక వ్యక్తి ఆ చెట్టు తొర్రలోకి వెలుగుతున్న కర్పూరాన్ని పడేశారట. పడేసినప్పుడు చెట్టు తొర్రంతా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోయి ఆ చెట్టు అంతా మాడిపోయి ఇక ఆ చెట్టు లభ్యం కాదు, అది సమూలంగా వెళ్ళిపోయింది అని అనుకున్నారు. ఆ సమయంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వారు కన్నీటితో ప్రార్థన చేశారట చెట్టు దగ్గరికి వెళ్ళి. ఇటువంటి చెట్టు ఇలా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది, తల్లి అనుగ్రహించి మళ్ళీ ఈ చెట్టు చిగర్చేటట్టు చూడమన్నారు. ఒకప్పుడు జంబుకేశ్వరంలో ఉన్నటువంటి స్థలవృక్షం అలా పూర్తిగా శిథిలం అయిపోతుంటే రుద్రాధ్యాయంతో అభిషేకాలు చేసి ఆ జలాలు పోశారు, మళ్ళీ చిగర్చింది. ఇక్కడ పాలక మండలి యొక్క అధ్యక్షుడు ప్రార్థన చేసినంత మాత్రం చేత మరునాడు ఉదయం దేవాలయానికి వచ్చేటప్పటికి చెట్టంతా చిగర్చేసింది. చిగర్చి మళ్ళీ చెట్టు యథారూపాన్ని పొందింది. ఈ దేవాలయం యొక్క చరిత్ర చదివిన తరువాత ఒకటి అనిపిస్తుంటుంది. అమ్మవారు తనకి పరమ ముద్దు బిడ్డ అయినటువంటి వారిని ఎవరినో దగ్గరికి తీసుకుని దేవాలయం యొక్క పాలక మండలి అధ్యక్ష పదవిలో కూర్చోపెడుతుంటుందేమో అని నాకు అనిపించింది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.